హలో అండి అందరికీ వెల్కమ్ టు ఆస్ న్యూ యూ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా హస్బెండ్ ఏమంటే నాకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు. అది కూడా ఈ తమిళనాడు వాళ్ళకంట నేను దమ్ బిర్యానీ చేసి పెట్టాలి అనేసి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఏదో చిన్న పార్టీ ఉందంట, ఒక్కొక్కరు ఒక ఫుడ్ ఐటెంని తీసుకురావాలి అని చెప్పారనేసి మా హస్బెండ్ ఏమంటే దమ్ బిర్యానీ ఓకే చెప్పేశారు. ఓకే, ఈ తమిళనాడు వాళ్ళకి మన ఆంధ్ర ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, నువ్వు దమ్ బిర్యానీ బాగా చేస్తావు కదా, చేసే అని చెప్పేశారు. చెప్పేసినంత ఈజీ కాదు కదా మనం చేయడం అనిపించింది నాకైతే. ఎందుకు దమ్ బిర్యానీ చెప్పావు, ఇంకేదైనా ఫిష్ ఫ్రై ఏదైనా చెప్పేయచ్చు కదా, ఫాస్ట్గా అయిపోద్ది అంటే, లేదు మన ఆంధ్ర ఫుడ్ ఎలా ఉంటుంది తమిళనాడు వరకు ఒకసారి నాకు చూపించాలనిపించింది, సో నువ్వు చేసే అన్నారు. కానీ చేయగలనా లేదా అని చిన్న డౌటు. ఎందుకంటారా, మనం కోసం మనం చేసుకునేటప్పుడు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు, కానీ పక్క వాళ్ళ కోసం చేస్తున్నాం అనేటప్పుడు బాగుంటేనే కదా ఒక వాల్యూ. దానికి తోడు మన ఆంధ్ర ఫుడ్ ఇలా ఉంటుంది అనేసి తమిళనాడు వాళ్ళు చెప్పుకోవాలి అన్నట్టు నువ్వు చేయాలి అని చెప్పారు. ఓకే, నేను ట్రై చేస్తాను, బట్ వస్తుందో రాదో నాకైతే తెలీదు అనేసాను. ఇంకా ట్రై చేసేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ మార్నింగ్ మా హిమాన్స్ని స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్ళాము. అంటే దమ్ బిర్యానీ ఈవినింగ్ టైంలో చేయాలి అంటే 3:30కి అలా ఇవ్వమన్నారు. ఓకే అనేసి ఇంకా మా హిమాన్స్ని స్కూల్కి డ్రాప్ చేసేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఏమంటే దమ్ బిర్యానీకి ఏమేమి కావాలో అవన్నీ కొనుక్కుందాం అనేసి ఇంకా వెళ్ళామో లేదు, స్కూల్ నుండి అయితే ఫోన్ వచ్చేసింది, మీ బాబు హిమాన్షి వామిటింగ్ చేసుకుంటున్నాడు, వచ్చి తీసుకుని వెళ్ళండి అనేసి. నాకు అప్పటికే అనిపించింది వాడికి కొంచెం కోల్డ్గా కాఫ్గా ఉన్నది, స్కూల్కి పంపించేలా వద్దా అనేసి స్కూల్కి అయితే పంపించేశాను, అనవసరంగా పంపించాను అనిపించింది. ఇంకా మరైతే మేమైతే దమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ కొనడానికి అయితే నేను మా హిమాన్షి మరి వెళ్ళకన్నా మా హస్బెండ్ వెళ్ళారు. మా ఇద్దరం అయితే ఇంటికి వచ్చేసాము. ఇక్కడ లంచ్లోకి అయితే బీన్స్ కర్రీ చేశాను, కానీ ఆ కర్రీ ఎవ్వరూ తినలేదు, అసలు టైం సెట్ కాలేదు నాకైతే. దమ్ బిర్యానీ చేసుకున్నప్పటికే సరిపడింది. దమ్ బిర్యానీ పెద్ద లాంగ్ ప్రాసెస్ కాదు, కానీ నాకు ఎక్కువ టైం తీసుకుంది. అంటే కొన్ని పనుల వల్ల మా హిమాన్స్ని కొంచెం చూసుకుంటూ నేను ఇతర అన్ని పనులు చేసుకుంటూ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. నాకైతే దమ్ బిర్యానీ అయితే నేను బాగా చేయగలను, కానీ ఇది ఇంత క్వాంటిటీకి ఇంత వేయాలనే విషయం అయితే నాకు తెలియదు, అంచనా మీద వేసిస్తాను. ఇక్కడైతే మసాలా ఎక్కువగానే చేసుకున్నాను, కొంచెం చేస్తాను అనుకున్నాను కానీ కొంచెం ఎక్కువ మసాలా చేసుకున్నా. ఓకే, మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చులే అనేసి అన్ని మసాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా బిర్యానీకి ఉన్న అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, లవంగాలు అవన్నీ వేసేసి ఇంకా ఇదిగోండి పేస్ట్ అయితే చేసుకున్నా. ఇక్కడైతే చికెన్ మంచిగా వాష్ చేసేసాక ఇందులో చెప్పాను కదా మా హిమాన్షి ఇంటి దగ్గర ఉన్నాడు, టాయ్స్ ఇళ్ళల్లో అలానే ఉంటుంది. ఇక్కడ అయితే చికెన్లోన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది నేను తయారు చేసుకున్నాను అని చెప్పాను కదా, ఆ పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు, ఉప్పు, కారం, పెరుగు, బాగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసి కలిపేశాక ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకున్నాక ఆ తర్వాత 1 అవర్ తర్వాత తీసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేసుకున్నాను. అస్సలు ఇందులో ఎటువంటి వాటర్ కూడా వేయలేదు నేనైతే. ఇదేమంటే 70% కుక్ అవుతుంది అనేటప్పుడు ఇంకో సైడ్ ఏమంటే రైస్ అయితే పెట్టేస్తాను. ఎలా ఉంటుందని కొంచెం భయం అయితే ఉంది, ఎందుకు చెప్పాను కదా ఇక్కడ ఆంధ్ర వాళ్ళ ఫుడ్ ఇలా ఉంటుంది అని అనిపించుకోవాలి కదా అనిపించింది నాకైతే. కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ ఫస్ట్ టైం తినేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు. ఓకే, తినేవాళ్ళు ఓకే ఆంధ్ర ఫుడ్ ఇలా ఉంటుందా అనిపిస్తుంది కదా కొన్ని స్పెషల్ వంటలు అనేటప్పుడు అనిపించింది నాకైతే. కానీ ఆఫీస్లో చాలా అంటే చాలా చాలా బాగుంది అని చెప్పారట అందరూ. ఫస్ట్ మా బకెట్నే ఖాళీ చేసేసారు, ఎంత బాగుంది, ఈ బిర్యానీ తిన్నాక ఇంకేది తినాలి అనిపించలేదు అన్నారంట. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఆ మాటకు చాలు నేను పడ్డ కష్టమంతా మర్చిపోయాను అనిపించింది నాకైతే. ఇక్కడైతే చూడండి చికెన్ ఏమంటే లేయర్గా వేస్తున్నాను. అంటే ఫస్ట్ చికెన్ వేస్తాను నేను, నెయ్యి వేసి చికెన్ వేస్తాను, చికెన్ వేసాక రైస్ని వేసి ఇంకొక 3 లేయర్లు ఇలా వేసుకున్నాను. నాకు క్వాంటిటీ తెలియదు అని చెప్పాను కదా, కొంచెం రైస్ అయితే ఎక్కువగానే పెట్టేశాను. మిగిలిపోతే రైస్ మిగిలిపోయింది కదా అనేసి రైస్ ఫుల్గా వేస్తామనుకోండి దాని టేస్ట్ అయితే పోతుంది అనేసి రైస్ అయితే కొంచెం ఉంచేసాను. చాలా బాగా వచ్చిందండి, స్పైసీగా, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేనే ఫస్ట్ టేస్ట్ చేశాను, ఎందుకంటే బయట వాళ్ళకి ఇస్తున్నాం కదా ఎలా ఉందో రుచి చూసాక ఇస్తాము అనేసి.
వాళ్ళు అన్నారంట, ఇంత బాగా చేస్తారా మీరు అన్నారంట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నేను పడ్డ కష్టం అంతా మర్చిపోయానని చెప్పాను కదా. మా హిమాంష్కి అండి ఇక్కడ మా హిమాంష్ అయితే అస్సలు తినలేడు, వాడు స్పైసీ అయితే అస్సలు తినలేడు. ప్లేట్స్ అంటే తీసుకుని వచ్చాడు, అంతే హెల్ప్ చేయడం వరకేని, కానీ వాడైతే అస్సలు తినలేదు. ఇదిగోండి ఈ బకెట్లో వేసి అయితే నేను కట్టేస్తున్నాను. ఎలా ఉంటుందో ఏమంటే వచ్చేంత వరకు మా హస్బెండ్కి ఫోన్ కూడా చేయలేదు ఏమన్నారా తిన్నారా అనేసి. ఎందుకంటే నేను ఇక్కడైతే ఫస్ట్ టైం ఒకరికి ఇవ్వడం ఇంత బల్క్లో నాన్ వెజ్లో అనిపించింది నాకైతే. అదే మా హస్బెండ్కి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్పైసీగా ఉంది, మీ ఫ్రెండ్స్కి నచ్చేస్తుంది, డౌట్ లేదు అని చెప్తున్నాను. ఓకే అనేసి అన్నారు. రైతా కూడా చేశాను. ఇదేనండి వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి.